హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. ఓవైపు బడ్జెట్ ప్రసంగం, మరోవైపు వరుస అరెస్టులు, అక్రమ అరెస్టుల నేపథ్యంలో రాష్ట్రంలో అంటే చాలామంది యువత వాళ్ళ మ్యాండేట్ ఏందన్నది గుర్తించే ప్రయత్నం ఎవరు చేయట్లేదు. కానీ నిన్న మొత్తం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగింది అన్నది చాలామంది చెప్తున్న వాదన. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అన్న కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఒకసారి చూడండి, పోటెత్తిన టీచర్లు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 92.4% ఓటింగ్ అంట. కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో 69.57%, 69.50% పోలింగు. రాష్ట్రంలోని 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఓటేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. రాత్రి కడపటి వార్తలు అందే సమయానికి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 69.57%, ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 69.50%, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 92.4% పోలింగ్ నమోదైనట్లు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. తుది వివరాలు వస్తే పోలింగ్ శాతం ఒకంత పెరిగే అవకాశం ఉందని సమాచారం. సీఎం చంద్రబాబు, లోకేష్, ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో పోలింగ్ మొదటి నుంచి రికార్డు స్థాయిలోనే జరిగింది. 2 పట్టభద్రుల నియోజకవర్గాలలో మధ్యాహ్నం వరకు పోలింగ్ మందకోడిగా సాగిన తర్వాత పుంజుకుంది. స్వల్ప ఘటనలు. బాపట్ల మున్సిపల్ హైకుల్ ప్రాంగణంలో టీడీపీ, పీడీఎఫ్ శ్రేణులు ఘర్షణకు దిగాయి. పోలింగ్ సమయం ముగిశాక ఏజెంట్లు లోనికి వెళ్లడంపై ఇరు వర్గాలు వాదులాడకు దిగాయి. ఇదే సమయంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు పీడీఎఫ్ మద్దతుదారుపై దాడికి దిగాడని చెప్పి వీళ్ళే రాసినది. ఇక్కడ చూడండి, 2 పట్టభద్రుల నియోజకవర్గాల్లో మధ్యాహ్నం వరకు పోలింగ్ మందకోడిగా సాగిన తర్వాత పుంజుకుందంట. ఎట్లా పుంజుకుంటుంది? ఇంకా ఇది పోలింగ్ పర్సంటేజు. కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ 2007లో 58%, 13లో 45%, 19లో 46%, 25లో 70%. గోదావరి గ్రాడ్యుయేట్స్ 68%, ఇప్పుడు 70%. నార్త్ ఆంధ్ర టీచర్స్ 85%. ఇంకా ఈ టీచర్ల కంటే బుద్ధి జ్ఞానం ఉండదు, అది వేరే సంగతి, వదిలేసేయండి. కానీ పట్టభద్రులకు సంబంధించిన 2 ఎన్నికల్లో 70% దగ్గరగా ఓటింగ్ ఎట్లా నమోదవుతుంది? ఈ ఎన్నికలకు ముందే డిఎస్సి మీద యువత మొత్తం రోడ్డెక్కింది. నెక్స్ట్ మొన్న గ్రూప్ 2 వాయిదా వేయాలని చెప్పి మొత్తం రాష్ట్రంలోని విద్యార్థి లోకం అంతా కూడా రోడ్డెక్కింది. పైగా ఈ కూటమి సర్కారు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చిందా, లేకపోతే యువత ఆకాంక్షలకు సంబంధించి ఏమైనా పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిందా? అసలు ఏం చేసిందని ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదవుతుంది? ఈ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే ఇక కూటమికి ఓటమి అన్నది ఈ దిక్కుమాల ఈక్వేషన్ పనిచేయండి, అది వేరే. కానీ ఇంతకుముందు ఆంధ్రజ్యోతిలో చూసింది కదా, మధ్యాహ్నం 3 గంటల వరకు మందకోడిగా సాగిన పోలింగు అనూహ్యంగా అప్పటి నుంచి ఎట్ట పెరుగుతుంది? కంప్లీట్గా రిగ్గింగ్ జరిగిందని చెప్పి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. నిన్న సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోస్ బయటకు వచ్చినాయి కదా, బాజాప్తా పేరు నోట్ చేసుకొని డబ్బులు పంచే సీన్స్ వెలుగులోకి వచ్చినాయి అన్నమాట. పోలింగ్కి ముందు ఆలపాటి రాజా ఎక్కడ ఈ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో గెలిచే అవకాశమే లేదు అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ వచ్చిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఆయనను గెలిపించాలి అని చెప్పి కూటమి పెద్దలందరూ కూడా కుమ్మక్కై పెద్ద ఎత్తున యువతకు ప్రలోభాలకు గురి చేశారు. వాళ్ళు ఎట్లాగో డబ్బులు ఇచ్చినా కూడా ఓటు నెగిటివ్ వేస్తారన్న ఉద్దేశంతో రిగ్గింగ్కు పాల్పడ్డారని చెప్పి పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. అసలు యువతకు ఏం మంచి చేశారని చెప్పి వాళ్ళు ఈ సర్కార్కు ఓటేస్తారు. సో రేపటి ఫలితాలు ఎట్లన్నా రానియండి, ఈవీఎంలు ఉంటేనేమో వాటిని ట్యాంపరింగ్ చేస్తాం మనం, బ్యాలెట్ పెడితేనేమో ఇట్లా రిగ్గింగ్కు దిగుతాం. ఇక ప్రజాస్వామ్యానికి స్కోప్ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లో? సో జనాల ఓటుకు విలువ లేని కాడ చాలా అరాచకాలు బయలుదేరుతాయి. వాటిని అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత పౌరులుగా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. దీన్ని ఇట్లనే కంటిన్యూ చేద్దామా, లేదంటే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదలాగా వ్యవహరిద్దామా అన్నది ఆలోచించుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రజలే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మర మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.